తన భర్త ఇంటూరి రవికిరణ్ పై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందంటూ అతని భార్య సుజన మీడియా ముందుకు వచ్చారు. అనారోగ్యంతో ఉన్న తన భర్తను విచారణ పేరుతో పోలీసులు ఇష్టం వచ్చినట్లు తిప్పుతున్నారని, అతనికి ఏ హాని జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఇప్పటి వరకు రవికిరణ్ పై 20 కేసులు పెట్టారని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కక్షతో ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టిస్తోందన్నారు. నేను ఇంటూరి రవికిరణ్ వైఫ్ని. నా భర్తని గత ఆగస్టు నెల 31వ తారీఖు నుంచి అక్రమ కేసులు పెట్టి ప్రతి స్టేషన్కి తిప్పుతూ ఉన్నారు. ప్రతి స్టేషన్లో ఎవరు ఎందుకు కేసులు పెడుతున్నారనేది తెలీదు, ఎవరు పెడుతున్నారో తెలీదు, ఎందుకు పెడుతున్నారో తెలీదు. స్టేషన్కి వెళ్ళి అడుగుతుంటే ఎవరు చెప్పట్లేదు, ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వట్లేదు, మాకు స్టేషన్ ఏ ఏ ఏ కేసు నెంబరు కూడా మాకు ఇవ్వట్లేదు. పోలీసుల్ని మేము ఏ స్టేట్మెంట్లు వాళ్ళకి వాళ్ళే సొంతంగా రాసి వాళ్ళకి వాళ్ళే సంతకాలు తీసుకొచ్చి పై వాళ్ళు ఎలా చెప్తుంటే అలా రాసుకుని వచ్చి మాతో సంతకాలు ఇంటూరి గారితో సంతకాలు చేయించుకుంటున్నారు. ఇంటూరి గారు అడుగుతున్నా కూడా మీరు ఏదైనా ఉంటే కోర్టులో చెప్పుకోండి, మా పనులు మమ్మల్ని చేసుకోనివ్వండి వాళ్ళు చెప్తున్నారండి పోలీసులు. ఆయన ఆరోగ్యం ఏం బాగాలేదండి. అతనికి స్టంట్ వేశారు, హార్ట్ ప్రాబ్లం ఉంది, స్టంట్ వేశారు. అతనికి అసలు 8 గంటలు రెస్ట్ ఉండాలి. అలాంటిది అతన్ని స్టేషన్ రాజమండ్రి జైల్లోంచి మాచర్ల తీసుకెళ్లారు. మాచర్ల నుంచి తీసుకొచ్చి మళ్ళీ రాజమండ్రి జైల్లో అప్పచెప్పారు. అక్కడి నుంచి మళ్ళీ కురుపం తీసుకెళ్లారు. ప్రతిరోజు అతన్ని 500-600 కిలోమీటర్లు తిప్పుతున్నారండి. అతనికి అసలు నిద్రపోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు. ప్రతిరోజు తీసుకెళ్తున్నారు, పీటీ వారెంట్లు వేసి స్టేషన్ కస్టడీలో వేసి తీసుకెళ్తున్నారు. డాక్టర్లు చెప్తున్నా కూడా అతను అన్ఫిట్గా ఉన్నాడు, అతను తిరగడానికి అన్ఫిట్గా ఉన్నాడు, అతను ఆరోగ్యం బాగాలేదని చెప్పినా కూడా అతన్ని స్టేట్మెంట్లు వేసి తీసుకెళ్తా ఉన్నారు. పీటీ వారెంట్లు వేసి స్టేషన్ కస్టడీలు అని చెప్పి తిప్పుతా ఉన్నారు. రోజుకి 500-600 కిలోమీటర్లు తిరుగుతున్నారండి. అతను నిద్రపోవడానికి టైం కూడా ఇవ్వట్లేదు. అతను హార్ట్ పేషెంట్ 8 అవర్స్ అసలు రెస్ట్ ఉండాలి. అతని ఆరోగ్యం బాగా క్షీణించింది. అతను నడవలేని స్థితిలో ఉన్నా కూడా తీసుకెళ్ళిపోతున్నారు. అతన్ని ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నారా లేదో తెలియదండి నాకు. అతను వెళ్తుంటే మేము జైలుకి వెళ్తుంటే ఎంట్రీ పెట్టుకుంటుంటే అసలు ఎంట్రీ అతను లేడనే చెప్తున్నారు, మాకు ఎంట్రీ క్యాన్సిల్ అయిపోతుంది. పీటీ వారెంట్లు వేసి తీసుకెళ్ళిపోయారమ్మంటున్నారు. ఏ స్టేషన్ అంటే చెప్పట్లేదు, ఎక్కడికి తీసుకెళ్లారంటే చెప్పట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారండి నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని అంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అతను ఎక్కడ ఉంటున్నాడో తెలియట్లేదు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ప్రతిరోజు ఇలా తిప్పుతున్నారు. అతని ఆరోగ్యం క్షీణించి అతనికి ఏదైనా అంటే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? అతని మీద ఎందుకు కేసులు పెట్టారండి, దేనివల్ల కేసులు పెట్టారు అవన్నీ చూపించండి నాకు. అతను సోషల్ మీడియా అంటే పోస్టులు పెడతారండి, మార్పింగ్ ఏమైనా చేశారా? అతను ఏమైనా అసభ్యకంగా రాశాడు, అసభ్యకరంగా అశ్లీలంగా ఏమన్నా ఉన్నాయా పోస్టుల్లో? ఒకసారి చూపించండి. ఎందుకు పెడుతున్నారు ఇన్ని సెక్షన్లు, ఎందుకు పెడుతున్నారు అతని మీద?